ఈరోజు కోట గారు మన మధ్యలో లేరంటే నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ సాడ్ థింగ్. చాలా బాధగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్, ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ లేకపోవడం నిజంగా నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ వెరీ సాడ్. అండ్ మై అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ I've been very very close to కోట గారు. అండ్ కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాము. ఫిల్మ్స్ లైక్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కానీ, శత్రు కానీ, గణేష్ కానీ, ఆడవారి మాటలకి గ్రంథాలు కానీ. అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోట గారు చేశారు. మై ఫాదర్ రామనాయుడు గారు, అన్నయ్య సురేష్ కానీ, రానా కానీ, మేమందరం ఈ చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోట గారు. Today is not here with us, and may his soul rest in peace. మా కుటుంబానికి వారికి మెడ్రాస్ నుంచి కూడా బాగా సన్నిహితం. మేము సుమారుగా 35-40 సంవత్సరాల వినపడుతుందమ్మా 35-40 సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచి ఇది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్తులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం విత్ హిమ్. అటువంటి ఆయన ఇవాళ లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.